ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్యగారులకు నా మనస్ఫూర్తిగా వందనాలు. వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. మొదటి మాటగా దేవుడు పలికిన మాట సిలువలో, తండ్రి ఏమి చేయుచున్నారో ఇల్లు ఎరగరు కనుక ఇళ్ళని క్షమించు అని పలికిన మాట. గురించి ప్రారంభిస్తుంది. స్తోత్రమైన పరిశుద్ధమైన దేవ, కృపగల దేవ, యేసయ్యా నీ పాదాలకి వందనాలు తండ్రి. అయ్యా ఇట్టి అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నాతో మీరు మాట్లాడి అయా మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రం. యోగరాలు అయా నాకు ఏమి ఎరగని దానను ప్రభా. నన్ను ఎన్నుకున్నారు, నన్ను ఎంచుకున్నారు, నన్ను ఏర్పరచుకున్నారు అయ్యా. అవును తండ్రి, ఈ శిలువ త్యాగంలో అయా ప్రభా నీ రక్తం చిందించి అయా నన్ను శుద్ధీకరంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసునామములో కొద్దిగా ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక ఇళ్ళని క్షమించుమని పలికిన మొదటి మాట. పలికినప్పుడు మరి మేము కూడా క్షమిస్తున్నామా లేదా ఇతరులకు? మరి మన ప్రవర్తన ఎలా ఉందో ఎలా లేదో దేవుడు గమనిస్తున్నాడు. మరి మేము చెల్లెళ్ళకు కానీ అక్కలకు కానీ బిడ్డలకు కానీ క్షమిస్తున్నామా లేదా? మరి ఒక్క మాట వాళ్ళు మాట్లాడితే మనం మూతులు ముడుచుకొని ఉంటున్నామా? ప్రేమించే గుణం మాలోనే ఉందా లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించుమని దేవుడు పలికినాడు. పలికినప్పుడు మనం ఏమీ చేయాలి? సిలువలో ఏలాడినప్పుడే కొరడా దెబ్బలు తిని ప్రభు రక్తం కార్చి మన పాపాలన్నీ క్షమించి కూడా ఎడదెబ్బలు కొట్టబడి కొరడా దెబ్బలు కొట్టబడి కూడా యేసు ప్రభు మన గురించి ప్రాణం పెట్టినాడు. మన గురించి ప్రాణం పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రభు పలికిన మాటలాగా ఉండాలా లేకుంటే ఎత్తికరేలంగా ఉండాలా? ప్రభు ఏమన్నాడు? వీళ్ళు ఏమి చేయుతున్నారో వీళ్ళు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించు ప్రభు అన్నాడు. సిలువలో ఏలాడుతూ కూడా సిలువలో మాటలు పలుకు కూడా అన్ని దెబ్బలు తిని కూడా ప్రభుకి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, నరాల దెబ్బలు, మా గురించి రక్తం చిందించుకొని నా గురించి రక్తం చిందించు గురించి నా గురించి కొరడ దెబ్బలు తిని సిలువలో బలి అని ప్రభు క్షమించు అన్నాడు. అట్టి గుణం మాలోని ఉందా? మాలోని ఉందా ఇంకా లేదా? అట్టి గుణం మాకుంటేనే మీరందరిలో మా అందరిలో ఈ మాట హృదయంలో ఉంచుకొని క్షమించే గుణం కలిగి ఉండాలి. చిన్న పిల్లలైనా సరే, పెద్ద పిల్లలైనా సరే, పెద్ద వృద్ధులైనా సరే మనం క్షమించే గుణం ఉండాలి. బంధువులైనా సరే, మన అన్నతమ్ములైనా సరే, వాళ్ళు ఎంత పాపిగా చూస్తుంటే కూడా మనం క్షమించే గుణాలు ఉండాలి మన దగ్గర. క్షమించే గుణం ఉంటేనే దేవుడు అంటున్నాడు కదా, మీరు క్షమిస్తేనే మీరు నా లేక ఉంటారు అంటున్నాడు. నా లేక ఉంటాను అంటున్నాను. క్షమించలేకపోతే నేనెవరు నీ ఎవరు అంటానేని అంటున్నాడు దేవుడు. దేవుడు కూడా నీ ఎవరు నేనెవరు కాదు నేను ఎరుగని అంటాడు. అప్పుడు పరలోక రాజ్యంలో మమ్మల్ని ఎత్తపడినప్పుడు దేవుడు అంగరించాడు మాకు. నా లేక క్షమాపణ కలిగి ఒకరికొకరు క్షమాపణ కలిగి సిద్ధపడి ఉంటేనే నేను నీ పరలోక రాజ్యములో చేర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. అట్టి గుణం మాకుందా? మనకందరికి ఉందా లేదా?
మీ హృదయం మీద చేసుకొని మాట్లాడండి. మీ హృదయం మీద చేసుకొని మాట్లాడి. ఒకరికి క్షమించే గుణం ఉందా మీకు? మరి లేకుండా ఉన్నారా? మరి మాట్లాడకుండా ఉన్నారా? మరి ఎడపడి ముఖం పెట్టుకుని ఉన్నారా? ఎవరైనా ఒక్క దెబ్బ కొడితే నేను మాట్లాడను, ఆయనతో నాకేం సంబంధం లేదు అని అనుకుంటాను. కానీ యేసు ప్రభు అలా అనలేదమ్మా. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని నరకం అనుభవించాడు మా గురించి. ఎంత పట్టబడి, కళ్ళకు మేకులతో రక్తం చిన్నబడి, తలకు ముళ్ళ కిరీటం వేసుకొని మా గురించి బదులు ఆయన బదులు కూడా పలకలేదు. నోటి నుంచి అన్న ఒక్క మాట కూడా రాలేదు ప్రభుకి. మా గురించి ఏదైనా పడ్డాడు. ఆయన ఎంతో అనుభవించినాడు. మరి ఆ ఒక్క మాట మనం పడకూడదా? ఒక్క మాట పడితే ఏమవుతుంది? ఒక మాట చెప్తే ఏమవుతుంది? వాళ్ళు ఏమన్నా చేసుకుని మనం ప్రేమించాలి. మన అన్నతమ్ములు ఉన్నా, మన తల్లిదండ్రులు ఉన్నా, మన వదినలు ఉన్నా, మన చిన్న పాపలు కూడా ఉన్నా కూడా వాళ్ళకి క్షమించే గుణం కావాలి. క్షమించే గుణం ఉంటేనే మనం కొనసాగుతాం. క్షమించే గుణం లేకుండా వేస్ట్. చర్చికి వచ్చి కూడా వేస్ట్, దేవుని మాటలిని కూడా వేస్ట్, పాట పాడడం కూడా వేస్ట్. దండగా యుద్ధమే అది. దేవుడు అంటున్నాడు కదా, ఇల్లు ఎరుగరు కనుక ఇలాని క్షమించు ప్రభా అని సిల్వలో ఏలాడుకుంటా కూడా ఎన్ని దెబ్బలు తిని రక్తం కార్చుకొని ఆయన ప్రజల గురించి చెప్పినాడు. కానీ మనం చెప్పగలుగుతామా? మనం చెప్పగలుగుతామా? మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎందుకంటే మనకు కోపం ఎక్కువ, దేశం ఎక్కువ, రోషం ఎక్కువ ఉంటుంది, పగ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది మాలోను. అందు గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఆయన సిల్వలు పలికిన మాట మొదటి ఏమంటుందంటే, అయ్యా ఇవి ఎరుగరు కనుక ఇలా క్షమించన్నాడు. ఎంత సముద్రమా, ఎంత దేవుడు గొప్పడమ్మా. మనకి త్యాగం చేసిన దేవుడు. దేవునికి ఏమి చిరును తీర్చుకోలేదు. మాలో క్షమాపణ గుణం లేకుంటే ಎಷ್ಟು మా బతుకు అన్ని శూన్యమే. క్షమించి, ఓదార్చి, దీన మనసు కలిగి, దీన హృదయం కలిగి ఉంటేనే మనకు దేవుడు క్షమిస్తాడు, మనకు దగ్గర చేర్చుకుంటాడు. లేకుండా నీ ఎవరు ఏమన్నా నాకు తెలియదు అంటాడు. లాస్ట్కి ఎత్తబడినప్పుడు తెలియదు నీ ఎవరో ఏమనుకుంటాడు. దేవుడు అంటాడు, ఖచ్చితంగా అంటాడు, అనకుండా ఉన్నాడు. మనలో గుణం కలిగి ఇప్పటికన్నా పశ్చాత్తాపం కలగజేసి క్షమాపణ కోరి మీరు ఉన్నారంటే దేవుడు ధన్యత ఇస్తాడు. దేవుడు మన గురించి ఎన్ని దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు కలువలో పాటలు చూసినారు కదా, ఎన్ని దెబ్బలు తిన్నాడు. దెబ్బ తిని కూడా, అన్ని దెబ్బలు తిన్నా కూడా దేవుడు సిలువ ఎత్తుకొని పోతానే ఉన్నాడు. ఆ ఎండలో, ఎర్రటి ఎండలో ఎత్తుకొని పోతున్నాడు. మేమైతే నీడ కూర్చున్నాం, ఫ్యాన్ కింద కూర్చున్నాం. దేవునికి ఎర్రటి ఎండ. ఎవరి గురించి? మన గురించి, మన గురించి, ప్రజల గురించి దేవుడు త్యాగం చేసినాడు. దేవుడు త్యాగం మన గురించి చేసిండు, తన గురించి కాడు. తన ఏం పాపం చేయలేదు. తన పాపము చేయలేని పరిశుద్ధుడైన పాపం చేయలేని పరిశుద్ధుడు. మనం ఎప్పుడు చేశాం పాపం? మనం ఏ పాపం చేశామో, పుట్టిన నుంచి పెరిగిన కాడ నుంచి ఏ పాపం చేశామో మమ్మల్ని క్షమించి రక్షణలోకి నడిపించాడు. ఆయన ఆకాశం నుంచి భూలోకం దిగి వచ్చి మమ్మల్ని ఎతికి ఆయన రక్షించాడు. రక్షించి ఆయన కల్వరి శిలువలో త్యాగమయ్యే తన రక్తం ఒక్క బొట్టు లేకుండా కాల్చి మమ్మల్ని ఓదార్చి, బిడ్డా నువ్వు రా, ఏడవ కానీ మమ్మల్ని పిలుచుకున్నాడు. మమ్మల్ని పిలిచినాడు దేవుడు. పిలవకుండా మేము రాలేదు, మనంతటా మేము రాలేదు. దేవుడు పిలిచినాడు మమ్మల్ని. పాపములో నువ్వు పడకు బిడ్డా, నువ్వు నా సన్నిధి రా, నేను పిలుస్తున్నాను అన్నాడు. దేవుడు పిలిచాడమ్మా. దేవుడు మనుష్య కుమారుడు మన గురించి, దేవుడు తన మనుష్య కుమారుడైన మానవ రూపంలో పంపించాడు. దేవుడు ఎంత ధన్యత, ఎంత గొప్ప దేవుడు. అంటే దేవుడు పలికిన మాటలు
మరి ఎన్నాళ్ళు ఏమైనా ఉంటే మీరు క్షమించండి. చిన్న మాట దేవుని మాట దీవించుగాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది.